కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుద్ధం. మన విశ్వాసము ఏదో ఇప్పుడుకి మనం చచ్చే వరకు ఏదో ఈ లోకం మట్టుకి, ఇప్పుడు మనం ఉన్నంత వరకు మనం ఏం తిన్నాం, ఏం కట్టినాం, ఏం ఇది చేసినాం, ఏ లావాదేవీలు జరిపినాం, ఇక్కడికే ఉండకూడదు విశ్వాసం. ఒకవేళ అలా ఉంటే యేసుక్రీస్తును నమ్మాల్సిన అవసరమే లేదు. దేవుడు నాకు భోజనం పెడతాడు, దేవుడు నాకు ఈ చేస్తాడు, అవి చేస్తాడు అంటే అది అలాంటి విశ్వాసం అవసరం లేదు. 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై యుండుడి. ఏంటి ఇప్పుడు మన యొక్క ప్రయాస ఏంటి? ఇదంతా దేనికంటండి? స్థిరముగా ఉండి కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగి, ఎందుకు ఎంతూజియాస్టిక్గా ప్రభు యొక్క పరిచర్యలో వీటన్నిటిలో పాలు పంపులు పొందాలి, ఎందుకు చెమట కన్నీరు రక్తం దారబోయాలి అంటే మన విశ్వాసము ఈ జీవిత కాలం మట్టుకి కాదు. సో ఈ లోకంలో నా యొక్క పనితీరు, నేను ప్రభు యొక్క పరిచర్యలో నేను ఇన్వెస్ట్ చేసేటువంటి నా టైం, ఇవన్నీ దేని దృష్టిలో పెట్టుకుని, నా జీవితకాలం ఏది ఈ లోకంలో బ్రతికే దానికి మించి నా కొరకు దేవుడు ప్రణాళికలు ఏర్పరిచాడు. ఈ యొక్క క్షయమైపోయేటువంటి ఈ శరీరము, ఘనహీనమైనటువంటి ఈ శరీరం, బలహీనమైనటువంటి ఈ శరీరము కొరకు దేవుడికి ఇంకా ఏదో పెద్ద ప్రణాళిక ఉంది. ఈ ఘనహీనమైనది ఘనమైనదిగా మార్చబడేటువంటి ప్రణాళిక, ఈ క్షయమైనది అక్షయమైన శరీరముగా మార్చబడేటువంటి ప్రణాళిక, ఈ ప్రకృతి సంబంధమైనది పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా మార్చబడేటువంటి విధానానికి, బలహీనమైనటువంటి ఈ శరీరము బలమైనదిగా ట్రాన్స్ఫార్మ్ చేయబడేటువంటి ప్లాను ప్రభు కలిగి ఉన్నాడు. నేను అక్కడికి టార్గెట్ చేయాలి.